ముందుగా క్యూబీ ఛానల్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. మనమైతే ఈరోజు గాడిమగ పంచాయతీలో మాజీ ఉప సర్పంచ్ కొక్కరగడ్డల లోకేష్ గారి దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో వారు పంచాయతీకి చేసిన సేవల గురించి అడిగి తెలుసుకుందాం. ముందుగా క్యూబీ మీడియా విలేకరులకి నా నమస్కారం. నేను కొక్కరగడ్డ లోకేష్, గాడిమగ గ్రామ పంచాయతీ గడిచిన 2021 నుంచి 2026 వరకు పంచాయతీలో ఉప సర్పంచ్గా సేవలు అందించున్నాను. అయితే ఆనాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీ పొన్నాడ వెంకట సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో గాడిమగ పంచాయతీ నాయకులు, పెద్దలు, యువకులు, ప్రజలు అందరి సమక్షంలో నన్ను ఉప సర్పంచ్గా పంపించడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఉప సర్పంచ్కి అయితే ప్రత్యేకంగా రాజ్యాంగం కానీ పంచాయతీ నిబంధనల ప్రకారం కానీ ఒక స్పెషల్ రూల్స్ కానీ స్పెషల్ స్టేటస్ అయితే ఏమి ఉండదు. కేవలం మనం వర్కులు ప్రపోజల్ తీసుకెళ్ళడం, దాని యొక్క తీర్మానాలు పెట్టించడం, మన పంచాయతీలో ఎక్కడైతే ప్రయారిటీ వేజులు ఉన్నాయో నేను ఆ వర్కులు చేయించే దిశగా పనులు చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆ రకంగానే మనం ఏదైనా సరే పంచాయతీలో అభివృద్ధిగా అనేది ఎప్పుడు కూడా మనం ప్రతి కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతిదానికి మంచి పని కంటే నేనే ముందు ఉండేవాడిని. ఆ మంచి పనికి ఎప్పుడు, ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రజలకు సేవ చేయాలని తప్ప ఇంక వేరే ఆలోచన అయితే ఏమి ఉండదు. ప్రత్యేకంగా నాకైతే ఏమీ అటువంటి ఆలోచన ఏం లేదు. ఎవరు చేసినప్పటికీ ఎప్పుడైనా సరే మంచి కార్యక్రమం ఉన్నప్పటికీ ఖచ్చితంగా నేను అక్కడ అటెండ్ అయ్యి నా యొక్క సేవలను మాత్రం అక్కడ పొందుపరిచి వచ్చేవాడిని. మీ పదవీ కాలంలో ప్రజల నుంచి వచ్చిన విమర్శలు ఏ విధంగా ఎదుర్కొన్నారు? ప్రజలైతే మాత్రం ఈ యొక్క మా పరిపాలనలో అనేక రకాల సమస్యలు చాలా వచ్చాయి. కానీ ప్రజలు చెప్పే సమస్య విమర్శగా భావించకూడదు. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలు చెప్పే విమర్శ కాదు. విమర్శ ఎందుకు అవుతుంది? వాళ్ళ యొక్క అవసరం కోసం ప్రజలు పంచాయతీ అధికారుల దగ్గర కావచ్చు, నాయకులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర కావచ్చు వస్తుంటారు, అడుగుతారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతం కాబట్టి ప్రజల యొక్క మాట తీరు విధానం వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన పరిధిలో మాట్లాడతారు తప్ప అది విమర్శ అనకూడదు. దాన్ని మనం వాళ్ళకి ఏ విధంగా పని చేసి పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా మనం ఆ పని యొక్క పూర్తి స్థాయిని నిలుపుదల చేయాలనేది ఆలోచన చేయాలి నాయకుడిగా ఉండి. అది నా భావం. మీరు ఇప్పటికీ కూడా మీ పంచాయతీ ప్రజల్లో గుర్తుండిపోయే పనులు ఏమైనా చేశారా? పంచాయతీలో గుర్తుండిపోయే పనులు కాదు, కానీ పంచాయతీలో గుర్తుండిపోయే పనులు చేయడానికి అదే వైస్ సర్పంచ్గా నాకైతే ఉండదు. నిజంగా నాకు ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రజలు, భగవంతుడు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా గుర్తుండిపోయే పనులే చేస్తానని నేను నా ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే అండి, ఈ గాడిమగ పంచాయతీ విషయానికి వచ్చినప్పుడు చాలామంది ప్రజల నోట విన్నది ఏంటంటే సర్పంచ్ కంటే ఎక్కువగా వైస్ సర్పంచ్ దగ్గరికే వెళ్తాననే విషయం మీద చాలాసార్లు విమర్శలు రావడం అయితే జరిగింది. చాలా న్యూస్లు కూడా రావడం జరిగింది. దేనికైనా సరే డేర్గా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తారు యువ నాయకుడు అని చెప్పేసి చాలామంది ప్రజల నాడు అయితే ఉంది. దాని మీద మీ అభిప్రాయం? నేను ఎవరు ఫోన్ చేసినా, ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాకు ఈ రాజకీయాలకి రాకముందు వేరు, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా ప్రజలు మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళ సమస్యకి మళ్ళీ మనం ఎంతవరకు చేయగలం, చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వడం, సమాధానం చెప్పడం, ఆ టైపులో వచ్చాం కాబట్టి ప్రజలు ఎక్కువ నన్ను నా దగ్గరికి సంప్రదించడం జరిగింది. నేను కూడా అదేవిధంగా వాళ్ళకి రెస్పాన్స్గా ఉన్నాను కాబట్టి నాకు ఆ గౌరవం ఉందనేది నేను భావిస్తున్నాను. మీ గ్రామాభివృద్ధికి ఇంకా చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా? మా గ్రామంలో అయితే నిజంగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చేసి చూపిస్తాను. చేసి చూపించడమే కాదు, అసలు ప్రజలు గుర్తుండిపోయే విధంగా నేను చేస్తాననేది చాలా ఉన్నాయి సమస్యలు. అయితే మా గ్రామంలో మంచినీటి సమస్య ప్రధానంగా ఇబ్బంది. ఎందుకంటే మాది కోస్తా తీర ప్రాంతం. ఇక్కడ బోరు వేస్తే బోర్ వాటర్ రాదు. అయితే ప్రతిదీ కూడా కుళాయి వాటర్ మీద ఆధారపడి ఉంది. అయితే మొత్తం సమ్మర్ వచ్చి ఎండాకాలం వచ్చేసరికి అయితే మాత్రం ప్రతి ఇబ్బంది ఉంది. మామూలుగా కూడా ఇప్పుడు కూడా సమ్మర్ కాకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఉంది. కొన్ని చోట్ల అయితే వాటర్ వెళ్ళట్లేదు. వాళ్ళు
పాపం మహిళలు ఇబ్బంది పడుతున్న ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది. వాటర్ ట్యాంకులతో కూడా పంపించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తిమ్మరాజపురం కానీ, చిన్నవలసలు కానీ, లేదంటే లక్ష్మీపతిపురం కానీ కొన్ని ప్రాంతాలకు అసలు వాటర్ అయితే వెళ్ళట్లేదు. ఆ వాటర్ ట్యాంకులతో కూడా పంపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ రకంగా ఏంటంటే ఖచ్చితంగా వాటర్ సమస్యను ఫుల్ఫిల్ చేస్తేనే కనుక పంచాయతీల ప్రధాన సమస్య కంప్లీట్ అవుద్దనేది నా యొక్క అభిప్రాయం. అవకాశం అంటున్నారు. అసలు ఏ అవకాశం వస్తే ప్రజల యొక్క సమస్యలు మీరు పరిష్కరించగలరు? అది భగవంతుడి ప్రజలు నిర్ణయం. అంటే ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా అవకాశం అంటే మేబీ రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తే సర్పంచ్కి అవకాశం వస్తే నేను ఖచ్చితంగా చేసి నిరూపిస్తాను కూడా. ఎందుకంటే మా పంచాయతీలో ఒక మనిషి చనిపోయిన తర్వాత బర్రెల గ్రౌండ్కి వెళ్తూ ఉంటే అధ్వానంగా ఉన్నాయి. అంటే ఆ బర్రెల గ్రౌండ్లో కనీసం క్రిమినేషన్ బెడ్లు, బర్రెల గ్రౌండ్ల యొక్క అభివృద్ధి, అలాగే ఈ మంచినీటి సమస్య. కొన్ని ప్రాంతాలు అయితే అసలు బర్రెల గ్రౌండ్లోకి వెళ్ళి 10 నిమిషాలు కూడా కూర్చునే పరిస్థితి లేదు. కనీసం షెడ్ కూడా లేదు. ఆ ఎండలో ఉండి రావాల్సి వస్తుంది. మహిళలు అయితే ప్రధానంగా మంచినీటి సమస్య, ఈ మగవాళ్ళు వచ్చేటప్పటికి బర్రెల గ్రౌండ్ దగ్గర సమస్య. అలాగే మత్స్యకారులు వేట మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలు కానీ, లేదంటే జీవన వ్యాపారం చిన్న చిన్న వ్యాపారులుగా ఆ మత్స్య సంపద మీద ఉత్పత్తి చెందేటువంటి వ్యాపారులు అయితేని ప్లాట్ఫామ్స్ లేవు. కొన్ని ప్రాంతాల్లో చేపలు మార్కెట్ చేసుకునేదానికి ప్లాట్ఫామ్స్ లేవు. మార్కెట్ అది వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత వలలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ లేవు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పూర్తి స్థాయిలో చేస్తేనే కనుక కొంత గ్రామాన్ని అభివృద్ధి పరిశ్రమలుగా అవ్వనేది నా యొక్క నేను చూసినటువంటి సమస్యల్లో ఇలాంటివి. అలాగే ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు. ఎస్సీ సోదరులు కూడా కొన్ని ఇబ్బందులు, వాళ్ళ యొక్క గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి అనేక రకాల ఇబ్బందులు, ఆ ఇబ్బందులన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే అక్కడ పెద్దల్ని, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఉన్న వార్డ్ మెంబర్స్ని సమన్వయం చేసుకుని నడిపించుకుంటే కనుక ఖచ్చితంగా మంచి పంచాయతీగా మనం తీర్చిదిద్దగలం అనేది నా యొక్క అభ్యర్థన. అసలు మీ పంచాయతీకి అభివృద్ధి కార్యక్రమాలకి అసలు ఇంకా చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ పరంగా ఉంది, గ్రౌండ్ స్పోర్ట్స్ పరంగా. ప్రతి మనిషికి ఈరోజు ఆస్తి అంతస్తు కంటే ప్రధానంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది చాలామంది పెద్దలు చెప్తుంటారు. అది కూడా వాస్తవం. అయితే హాస్పిటల్కి పోతే లక్షలాది రూపాయలు ఖర్చులు అయ్యే పరిస్థితి ఉంది. కానీ అది ఏదో ముందే ఈ యొక్క వాకింగ్ ట్రాక్స్ కానీ, లేదంటే స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ, లేదంటే స్పిరిచువల్గా అక్కడ యాక్టివిటీ ఉన్న వాళ్ళందరినీ స్టూడెంట్స్ని స్పోర్ట్స్ పరంగా తయారు చేయడంలో కానీ, ఇక్కడ ఏంటంటే వనరులు ఉన్నాయి, వెసులుబాటు ఉంది, కానీ చేసేటువంటి విధానం లేకపోవడం వల్ల ఇప్పటివరకు జరగలేదు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు ఉప సర్పంచ్గా 5 సంవత్సరాలు పనిచేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు మీ తరపున అయ్యే పనిలో మిమ్మల్ని తృప్తిపరిచే పని ఏదైనా ఉందా? నేనైతే నేను ఉప సర్పంచ్గా అంటే సంతృప్తి అంటే మంచి చేశాను అనే భావన నాలో వచ్చిందని అంటే ఖచ్చితంగా అది నేను రిలయన్స్లో ఎంప్లాయ్మెంట్స్ అయితే మాత్రం ఎక్కువ మందికి కలగజేసినదే నా యొక్క నేనైతే నమ్ముతున్నాను. ఎందుచేతనంటే అది నాకున్న సత్సంబంధాలు అవ్వచ్చు, లేదంటే నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నాయకులు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి రిలయన్స్ యాజమాన్యం అయితే కానీ, లేదంటే ఇంకా కంపెనీలో ఉన్నటువంటి నాకున్న కమ్యూనికేషన్స్ కానీ, ఎందుకంటే నేను గతంలోని అక్కడ కంపెనీలో కాంట్రాక్టర్గా పనిచేసినటువంటి సత్సంబంధాలు అయితే కానీ, ఈ రకంగా నేను ఎంప్లాయ్మెంట్స్ని కలిగించడంలో ఎక్కువ మందికి చేశానన్నదే నా యొక్క విశ్వాసం అన్నమాట. అదే ప్రజలు ఎక్కువగానే ఏ సమస్య మీద నిన్ను ఆదరిస్తూ ఉంటారు? ప్రజలు ప్రధానంగా మంచినీటి సమస్య, కరెంటు సమస్య తీవ్రతగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మంచినీళ్ళు అనేది కొరత అయితే తీవ్రంగా ఉంది. అలాగే సేమ్ టైము ఇక్కడ కరెంట్ సప్లై అనేది మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద పంచాయతీలో సబ్స్టేషన్ అన్నది ఒకటే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో సబ్స్టేషన్ శాంక్షన్ వచ్చినప్పటికీ కూడా ఆ రెవెన్యూ ల్యాండ్ అదే చూపించకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇలాంటి ప్రాపర్గా పంచాయతీకి నిత్యావసర మౌలిక వసతులు ఉన్న సమస్యలను క్లియర్ చేస్తేనే పంచాయతీ అభివృద్ధిలోకి వచ్చిందన్నది నమ్మాలి తప్ప ఏదో తాత్కాలికంగా 4 రోడ్లు వేసాము, లేకపోతే అప్పటికప్పటికి ఏదో చేసామని అంటే అది కాదు. ప్రాపర్గా 100% ఇది ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడుతుంది అన్నది పనులు చేస్తేనే మనకు ఉన్నది. ఎగ్జాంపుల్ గాడిమొగలో ఉంది. గాడిమొగలో శ్మశాన వంతెన ఒకటి ఉంది. ధనంపూడి దగ్గర రేవు దగ్గర శ్మశానానికి వెళ్ళాలంటే అసలు నానా పాటలు మాట. నిజంగా మనిషి చనిపోయిన వ్యక్తి ఉండరు, కానీ
తీసుకెళ్లే వాళ్ళు అంత పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే నావ ఎక్కించుకుని ఆ నావ మీద తీసుకెళ్ళి లోకల్ పక్క దిగి తీసుకెళ్ళి ఆ నావ ఎక్కినప్పుడు ఆ నావ అటు ఇటు ఊగిపోయి ఎవరైనా పడిపోతే మళ్ళీ కాలంలో పడిపోవడం ఇలాంటి పరిస్థితులు. అదే కాదు, గాడిమోగే కాదు, ఇక్కడ లక్ష్మీపతిపురం ఇటు లక్ష్మీపతిపురం కూడా చిన్నది శ్మశానం ఉన్నటువంటి ప్లేస్. అలాగే బాబానగర్ కూడా వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అలాగే చిన్నవలస వచ్చేటప్పటికి తప్పులు ఇదంతా డిస్టర్బెన్స్గా అంటే అది ఆ రకంగా అన్ని గ్రామాల్లో కూడా శ్మశానాలు విషయం కాడికి వచ్చేటప్పటికి తీవ్రమైన ఇబ్బంది అన్నమాట. ఇది ఖచ్చితంగా అది ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తేనే అది అవుతుంది. పైగా జగనన్న కాలనీలు కూడా అనేక ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు అనేక ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ ప్రాపర్గా రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేవు, కరెంట్ లేదు. వాళ్ళు ఏమో లక్షల రూపాయలు పెట్టుకుని ఇల్లులు కట్టుకుని వాళ్ళు మౌలిక వసతులు లేవని చెప్పేసి అనేక సార్లు పంచాయతీల చుట్టూ కానీ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కనీసం వాళ్ళకి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏదో అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నది. వాళ్ళకి ఖచ్చితంగా నిజంగా నేను అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రజల యొక్క మనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఖచ్చితంగా వాళ్ళకి 24 గంటల సర్వీస్లో నేను ఎందుకంటే నిద్రపోవడానికి 4 గంటలు 5 గంటలు కావాలి కాబట్టి ఖచ్చితంగా 24 గంటలు 5-6 గంటలు తీసేసి మిగిలిన టైం మాత్రం ప్రజల కోసం పనిచేసే దిశగా నా ప్రయాణం ఉంటుందనేది కూడా తెలియజేస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందవలసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా సకాలంగా అందుతున్నాయా లేదా? ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందుతున్నాయంటే ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి బ్యాండ్ పీరియడ్ విషయం ఒకటి ఉంటుంది. బ్యాండ్ పీరియడ్లో ప్రాపర్గా కరెక్ట్గా నిజంగా మత్స్యకారుడికి ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంది లబ్ధిదారులు అది ఏదైతే బ్యాండ్ పీరియడ్ 20,000 రూపాయలు రాకపోయిన పరిస్థితి చాలా ఉంది. స్వయంగా వాళ్ళే బోటు మీద నేను వేటకి వెళ్ళాను, నాకు డబ్బులు రావాలని చెప్పేసి వీడియోలు తయారు చేసి ఇచ్చిన పరిస్థితులు కూడా కంప్లైంట్లు కూడా పెట్టు, కానీ అయినప్పటికీ కూడా అది అమల్లోకి రాలేదు. చాలామంది మత్స్యకారులకి బ్యాండ్ పీరియడ్ డబ్బులు అందట్లేదు. అయితే దాంతో అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే వేట మీద ఆధారపడే వాళ్ళకి జీవనాధారానికి తోడ్పడే విధంగా వాళ్ళకి సబ్సిడీ రాయితీలు కానీ వలలు కానీ లేదంటే ఐస్ బాక్స్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఏదైతే అవసరం ఉందో అది అవసరమైన ఎక్విప్మెంట్స్ అందిస్తే ప్రభుత్వాలు వాళ్ళకి ఇంకా తోడ్పడతాయి అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వైసీపీ ప్రభుత్వంలో ఒక సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా అందని అనుకుంటున్నారు, అందలేదు అనుకుంటున్నారు? అసలు అది దేశంలోనే అసలు ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఇక్కడ పొన్నాడు సతీష్ గారు కానీ 5 సార్లు నావల డబ్బులు వేయడం అనేది డీబీటీ ద్వారా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి సంక్షేమం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం వల్లే ఇదంతా మైనస్ అయింది తప్ప అంత మించి ఇంక వేరేదేం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలకే తెలుసు, అది మనం చెప్పడం కాదు. నేను చెప్తే ఏదో వైసీపీ వ్యక్తి కదా అందుకనే వైసీపీని విమర్శించి చెప్తున్నాడు అనేసి అనుకుంటారు. ప్రజలందరికీ తెలుసు, ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజలకి ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదు. ఇప్పటికి వచ్చి ఒక పెన్షన్ ప్రధానంగా ఒక వితంతు పెన్షన్ కానీ లేదంటే వృద్ధాప్య పెన్షన్ కానీ ఒక పెన్షన్ కూడా రిలీజ్ చేసిన దాఖలా లేదు. హౌసింగ్ లోన్ కూడా రిలీజ్ చేసిన దాఖలా లేదు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? హౌసింగ్ ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ దగ్గరికి ఇల్లు కట్టుకుంటాను వస్తుంటే లోన్ శాంక్షన్ అయినట్లకి డబ్బులు రావట్లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదంటే అది అప్పుడంటే అలా కాదు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాడా, కట్టుకునేవాడు లేటు, ఇచ్చేవారు కాదు, కట్టుకునేవాడు లేటు. ఇప్పుడు అలా కాదు, అసలు కట్టుకుందామంటే లోన్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇప్పుడే నేను మార్నింగ్ కూడా పంపించాను అక్కడికి జేఈ గారి ఆఫీస్కి పంపిస్తే లేదండి ఇది ఇప్పుడు అక్టోబర్లోనే నవంబర్లోనే వస్తాయి, ఈ 2025కి లాగిన్ క్లోజ్ అయిపోయింది అసలు. ప్రతిదీ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లాగిన్స్ అవి ఏం ప్రాపర్గా ఒక టైంలో పనిచేస్తే ఒక టైంలో పనిచేయవు. లబ్ధిదారుడికి ఎప్పుడు అవసరం ఉంటుంది, అక్కడికి అవసరమైనప్పుడు లబ్ధిదారుడు వస్తాడు ఆఫీస్కి, అవి వచ్చినప్పుడు లాగిన్ పని చేయట్లేదనంటే ఎప్పుడు అవసరమైతే లబ్ధిదారుడు వస్తే అప్పుడు లాగిన్స్ పనిచేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటేనే అవి శాశ్వత పరిష్కారాలు అయ్యే పరిస్థితి, ప్రజలకు ఎక్కువ మొత్తంలో పనులు చేసే విధానం ఉంటుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా అమరావతి నిర్ణయించడం అయితే జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తేవడం జరిగింది. ఈ రెండాట్లో మీరు దేనికి ఓటేస్తారని చెప్పండి. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఎందుకంటే అమరావతి చాలా లోతట్టు ప్రాంతం. ఏదైనా ప్రమాదవశాత్తు పెద్ద పెద్ద తుఫాన్లు అలాగే సునామీ లాంటివంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మునిగిపోతుంది. ఎందుకంటే నేను 2019కి ముందు అమరావతిలో మా ఈ ఎక్స్ప్రెషన్ వర్క్ అయ్యి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి వర్క్లు చేసేవాడిని. అయితే ఆఫ్టర్ తర్వాత ఒక ప్రమాదం కూడా ఏదైతే ఫ్లడ్ ప్రమాదం వచ్చినప్పుడు మొత్తం అమరావతి అంతా మునిగిపోయింది. అలాంటిది మునిగిపోయే సత్తు, ఎందుకంటే అక్కడ సముద్రం ప్రాంతం, సముద్రం లేనటువంటి ఏరియా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేసిన తర్వాత రేపు పొద్దుట ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదంటే ఆ యొక్క లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఆ డ్రైనేజ్ వ్యవస్థ, సముద్రం ఉందనుకోండి, సముద్రం దగ్గరికి ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా ప్రమాదాలు వచ్చినా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక 2-3 రోజుల పైన తగ్గిపోయింది. కానీ ఆ పరిస్థితి లేదు. దాన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని మావిగానికే నేను మద్దతు ఇస్తాను. ఎందుకంటే అది మచిలీపట్నం పోర్ట్ ఏరియా, ఇటు వచ్చేసి విజయవాడ, థర్డ్ గుంటూరు, మూడు కూడా ఆ సరౌండింగ్స్. అది కూడా దాంతోపాటు ఈక్వల్గా అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది, అక్కడ విజయవాడకి గుంటూరుకి 22 కిలోమీటర్ల డిస్టెన్స్. విజయవాడ గుంటూరు డెవలప్ అయినాడు, అమరావతి ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఎంతవరకు జరగాలన్నది అంతవరకు జరుగుతుంది. అదంతా అంటే నిజంగా జగన్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే అలాగే కోవిడ్ కూడా లాస్ట్ టైం ఆయన చాలా మెచ్యూర్గా, గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు, కోవిడ్ దానికోసం ఒక మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవాల్సిన కోవిడ్ పరిస్థితి ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చెప్పారు. అప్పుడు అలాగే ఎటకరించారు ఆయన్ని అందరూ కూడా. ఇదేంటి జగన్ గారు అది లేదా, అది లేదు, ఇది లేదు. కానీ ఆయన అయితే మాత్రం ఒక మాట మాట్లాడారంటే అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆయన మాట నిజంగా ఈ భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఉన్నాడు ఒక మాట అన్న తర్వాత. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఉంటేనే కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడే పరిస్థితి తప్ప లేకపోతే సామాన్యుడికి ఈరోజు లేదు. చూడండి, వాలంటరీ వ్యవస్థ ఉన్నది, సచివాలయ వ్యవస్థ ఉంది. ఈరోజు సచివాలయాలకు పోతే ఎక్కడ ఉంది, ఒక కనీసం ఎంప్లాయీస్ 2-3 లేరు ఏ సచివాలయంలో కూడా. అసలు బోసిపోయినట్టు ఉంది. ఏ పని మీద వెళ్ళినా సరే, పంచాయతీ దగ్గరికి వెళ్ళినా, సచివాలయంకి వెళ్ళినా అలా ఎవరు ఉండట్లేదు అక్కడ అధికారులు. అప్పుడు అలా ఎప్పుడు చూసినా సరే నిత్యం తండోపతండాల కింద ఈ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మిగిలినతో ఎవరితో పని లేదు. అటువంటి ట్రాన్స్పరెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అలాంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు. మన భారతదేశంలో అరుదుగా ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు గర్వకారణం కూడా తెలియజేస్తారు. మీకు ఇష్టమైన నాయకులు ఎవరు? ఇష్టమైన నాయకులు అయితే ఇష్టం మనసులో ఉంటుంది నాయకులుగా. నేనైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్తాను. ఎందుకంటే రాజ్యాంగం నిర్మించడం వేరు, దాన్ని అనుసరించడం వేరు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగ విధానాన్ని అనుసరించడం వల్లనే నేను కొంత నిలబెట్టుకున్నాను అన్నది. అలాగే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలోనే మనం నడిచామని ఆల్రెడీ ముందు చెప్తున్నాను. పొన్నాడు సతీష్ గారు అంటారా, ఇంకా అతను అసలు ఆయన నిరంతరం ఆయనతోటే, నా జర్నీ అంతా ఆయనతోటే, అలాగే జర్నీ కొనసాగుతుంది కూడా ఆయనతోటే. ఆయన ప్రయాణం ఎలా నడుస్తే అలాగే నడుస్తుంది. మీరు యువతకి ఏ విధమైన సందేశం ఇద్దామనుకున్నారు? ప్రధానంగా యువత యొక్క పంచాయతీలో ఉన్న ప్రజలకు కానీ, తాళరేవు మండలంలో ఉన్నటువంటి యువత కానీ, మహిళలకు కానీ, యువకులకు అంటే వీళ్ళకి ఇచ్చే సందేశం, నా సందేశం ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే అసలు ఆ నాయకుడు ప్రజల పట్ల అంకిత భావం ఏంటి, అది గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే, గెలిస్తే మనం గ్రామాల్లో ఉండేలాగా, ఓడిపోతే లేకుండా వెళ్ళిపోయేలాగా కాకుండా నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ యువతని విద్యారంగంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, లేదంటే అన్ని రంగాల్లో యువతను ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని మీరు నడిపించాలి. ఎన్నుకునే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా
మంచి భవిష్యత్తు ఆ ప్రాంతానికి చెందుతుంది అనేది నేను యువతకి పర్టికులర్గా చెప్పేది ఏంటంటే, మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరెవరో వచ్చి ఏవో చెప్తారు, అప్పటికప్పుడు వచ్చి ఏమీ అద్భుతాలు సృష్టించేద్దామంటే అది ఏం జరగదు. ఏదైనా సరే దాంట్లో పూర్తిగా అవగాహన చేసుకొని అటు అధికారుల దగ్గర కానీ, ఇటు ప్రజల దగ్గర, ఇటు నాయకుల దగ్గర, ఆ గ్రామ పెద్దల దగ్గర మొత్తం అందరితో సమన్వయం వ్యవహారం చేసుకుని నడిపించేటువంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకోవాలని చెప్పేసి నేను పర్టికులర్గా యువకులకి చెప్పేటువంటి సందేశం. క్యూబీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మన ఛానల్ని లైక్ చేయండి.